హాయ్ హలో నమస్తే, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెరెస్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మన మిద్దె తోటలో పువ్వులు చాలా ఉన్నాయి. సో వాటిని ఈరోజు పిల్లలు ఇంటి దగ్గరే ఉండడం వల్ల మేమే కోస్తాము పువ్వులన్నీ కూడా. అలాగే కూరగాయలు పళ్ళు ఏవైనా ఉంటే అన్నీ మేమే కోస్తామని చెప్పి గార్డెన్లోకి వచ్చారు. సో అవి చేద్దాం హార్వెస్ట్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మన మిద్దె తోటలో నేను బంతి నారు నాటి కూడా 75 రోజులు అయిపోతుంది. అంటే ఆగస్ట్ లాస్ట్లో నాటాను. ఈ 75 డేస్లో చాలా బాగా చెట్లన్నీ కూడా పెరిగి చాలా పువ్వులు పూసాయి. సో 3 రకాల బంతిపూల నారు నాటాను. ఎల్లో, ఆరెంజు, మెరూన్ కలర్లో చిన్నవి పూస్తాయి కదా, వాటిని కూడా నేను నాటాను అనమాట. ఈ ప్లేస్లోనే కాకుండా ఇంకా వేరే ప్లేస్లలో కూడా తోటలో అక్కడక్కడ బంతిపూల మొక్కల్ని, ఇంకా పూల మొక్కలు అయితే మాత్రం గార్డెన్లో చాలా రకాలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే మెయిన్ అట్రాక్టివ్గా ఇప్పుడు ప్రజెంట్ మనకి గార్డెన్లో కనిపిస్తున్నది బంతిపూలు అండి. బంతిపూలు చాలా పూసాయి. నేను మెయిన్గా పాలినేషను మనం చేత్తో చెయ్యకూడదు. పూలకి హనీబీస్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోయి అవి మన గార్డెన్లో తిరుగుతూ ఉంటే కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ కూడా అలాగే పాలినేట్ అయిపోతాయి అని చెప్పి నేను పూల మొక్కల్ని ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు కూడా నేను బంతి పూలు పెద్దవిగా ఉన్న వాటిని కోపిస్తున్నాను పిల్లలతో. ఇంతకు ముందు కూడా నేను బంతి పూలని ఒకసారి కోసాము. దీపావళి ఎప్పుడు పెద్దగా ఉన్న పువ్వులన్నిటిని కోసి కొన్ని పూజకు వాడాము, అలాగే రంగోలీ డెకరేషన్ కోసం కూడా వాడాము. తర్వాత కూడా నేను పూజకి కావలసినప్పుడు కొన్ని మాత్రమే కోసి పూజకు వాడుకునేదాన్ని. మిగతా అన్నిటినీ హనీబీస్ని అట్రాక్ట్ చేయడం కోసం తోటలోనే వదిలిపెట్టేస్తుంది అనమాట. సో తోటలో ఎన్ని పువ్వులు ఉంటే ఆ పూలకి హనీబీస్ అట్రాక్ట్ అయ్యి మనకి పాలినేషన్ ఈజీ అయిపోతుందని తోటలో పూలు మాత్రం ఎప్పుడూ ఉంటాయన్నమాట. కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ పాలినేట్ అయితేనే అవి పెద్దవయ్యి మన చేతికి వస్తాయి. లేకపోతే చిన్నగా ఉన్నప్పుడే, లేకపోతే పూతగా ఉన్నప్పుడే రాలిపోతాయి అన్నమాట, ఎండిపోయి రాలిపోతాయి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అలాగే పువ్వులు ఎందుకు నాటుకోవాలి? ఎక్కువగా మనం కూరగాయలు నాటుకున్నా కానీ కూరకి వాడుకోవచ్చు. పువ్వులు నాటడం వల్ల ఏం యూజు అనుకుంటారు. పూజకి వాడుకోవచ్చు పువ్వులు, అలాగే పాలినేట్ అవ్వడానికి ఎక్కువగా యూజ్ అవుతాయి. చేత్తో చేసే పని లేకుండా పాలినేట్ పువ్వులు ఉన్నాయనుకోండి, హనీబీస్ అట్రాక్ట్ అయిపోయి మన గార్డెన్ అంతా కూడా తిరుగుతూ ఎక్కడైతే పువ్వులు కనిపిస్తాయో వాటిపైన కూర్చొని వాటికి కావలసిన పువ్వులోని తీయటి పదార్థాన్ని తింటూ గార్డెన్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కూరగాయల మొక్కలలో పూత ఉండిందనుకోండి, ఫ్రూట్స్ చెట్లల్లో పూత ఉండిందనుకోండి, వాటిపైన కూడా కూర్చొని వాటికి కావలసిన తీయటి పదార్థాన్ని తింటూ ఉండడం వల్ల అవి ఆటోమేటిక్గా పాలినేట్ అయిపోయి మనకి కాయలు పళ్ళు మన చేతికి వస్తాయన్నమాట. సో ఎప్పుడు మన తోటలో పూల మొక్కలు ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి, ఒకసారి మన హనీబీస్ పూలకి అట్రాక్ట్ అయిపోయి మన తోటలోకి వచ్చేస్తే కంటిన్యూగా మన తోటను వదిలిపెట్టి వెళ్ళవన్నమాట. సో నేచురల్గా మనకి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ పాలినేట్ అయిపోయి మన చేతికి వస్తాయి. కూరగాయలు ఫ్రూట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, బుట్ట నిండా పూలు కోసాము ఇప్పటివరకు. ఇంకా కూడా తోటలో చాలా ఉన్నాయి పూలు కోసేవి. సో చూస్తూ ఉండండి.
చెప్పులు ఒకేసారి ఇట్లా కోసుకో. చిన్న మొక్కలు. కాకపోతే ఇందులో వింత ఏంటంటే 2 కుండీలలో చెర్రీ టమాటోస్ వచ్చాయి. మిగతా వాటిల్లో 4 కుండీలలో నార్మల్వి పెద్దవి టమాటోస్ వచ్చాయి అన్నమాట. చెర్రీ టమాటోస్ విత్తనాలు పడి మొలిచి ఉంటాయి, వాటిని తీసి నాటేసి ఉంటాను. మిగతా 4 కుండీలలో కూడా నాటినవి అవి కూడా పడి మొలిచిన ఎరువుల నుంచి వచ్చి ఉంటాయి, వాటిని తీసి నాటాను. కానీ టమాటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశాను. సో కావాల్సినప్పుడు ఎన్ని కావాలో అన్ని మాత్రమే హార్వెస్ట్ చేసుకొని కిందకి తీసుకెళ్ళి వాడుకునేదన్నమాట. ఎప్పటికప్పుడు వాడుకునేదాన్ని. చెట్టు కూడా ఇలా తీగలాగా పాకుతూ పోతుందన్నమాట. నేను కింద నుంచి ఎక్కడికక్కడ కట్టేస్తూ వస్తున్నాను. కింద కుండీలో నుంచి పైన పందిరికి ఒక తాడు కట్టేసి కింద కింద చెట్టుని ఎక్కడికక్కడ ఆ తాడుకి కట్టేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. సో స్ట్రైట్గా పైన పందిరికి పంపిద్దాము అని చెప్పి. సో పైన చివరికి వచ్చేసరికి అక్కడ వదిలేసాను, మర్చిపోయాను. సో అవి కిందకి అలా పడిపోయాయి. అలాగే వెనకనే దొండ తీగ అల్లుకుంటూ వచ్చిందనమాట గ్రో బ్యాగ్లో నుంచి. సో అందులో కూడా కొన్ని దొండకాయలు ఉంటే వాటిని కూడా హార్వెస్ట్ చేస్తుంది పాప. మొగ్గలు 4 మొగ్గలు వచ్చాయి. ఒకటి పండిపోయి ఎండిపోయి రాలిపోయిందనమాట. 3 ఫ్రూట్స్ అయినాయి. ఒకటేమో పెద్ద ఫ్రూట్ అయింది, 2 చిన్న చిన్న ఫ్రూట్స్ అయినాయి అనమాట. సో డ్రాగన్ ఫ్రూట్స్ లాస్ట్ టైం టేస్ట్ చాలా బాగుంది, తీయగా. ఈసారి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇక్కడ తీగల్లో క్లౌ బీన్స్ ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ మధ్య ఒకసారి నేను ఎండిపోయిన తీగల్లో క్లౌ బీన్స్ ఎండిపోయినవి సీడ్స్ కోసం వదిలిపెట్టానని చెప్పాను. అవన్నీ కూడా తీసేసిన తర్వాత కొన్ని సీడ్స్ ఇందులోనే పడి మొలిచినవన్నమాట. ఆ తీగలకు వచ్చిన క్లౌ బీన్స్ ఇప్పుడు మేము హార్వెస్ట్ కూడా చేస్తున్నాం మళ్ళీ. పట్టుకో, నేను తోస్తా
చాకి అండవా ఎందుకు అందట్లే కొంచెం పట్టుకో. ఏంటి ఇది? ఏమొస్తుంది ఇంకా? కూర చేసుకోవచ్చు. ఇందా పట్టుకో, అవన్నీ పెట్టేసి చేయబట్టు కింద. అట్టెందుకు? నా అందాలి కదా చెయ్యి. ఇది పోయి వెళ్ళరా. ఏం కాదులే, తీగలు కట్ అవ్వకుండా వెళ్ళకొస్తుంది. ఉందమ్మా, అంతే కదా. అటుపక్కన వేసుడు ఇక్కడ చిన్న చిన్నవి కూడా కోసేయమని ఇంకో. ఎల్లోగా ఉన్నవన్నీ కోసేసుకో. ఎక్కువ ఎల్లోగా ఉన్నవి కోసుకో, ఉంటే ఇంకో రోజు కోసుకోవచ్చు మళ్ళీ. పచ్చి కూడా కోసేస్తున్నావు. స్టార్ ఫ్రూట్స్ బుట్ట నిండిపోయింది. ఎప్పుడు స్టార్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసినా కూడా బుట్ట నిండా హార్వెస్ట్ చేస్తాము. సో ఇవాళ మాకందరికీ స్టార్ ఫ్రూట్స్ పండుగ అన్నమాట. స్టార్ ఫ్రూట్స్ని మేము ఇలా స్టార్ లాగా చిన్న చిన్నవిగా కట్ చేసి కొంచెం ఎల్లోయిష్ గ్రీనిష్ రెండు కలిసి ఉండింది అనుకోండి, అంటే కొంచెం పచ్చిగా ఎల్లోగా ఉండింది అనుకోండి, దానికి లైట్గా ఉప్పు పట్టించి తింటామన్నమాట. కొంచెం పులుపు ఒగరు అన్నీ కలిస్తే ఎంత బాగుంటుందో అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మొత్తం పచ్చిగా ఎక్కువ పచ్చిగా ఉండింది అనుకోండి, దానికి ఉప్పు కారం రెండు పట్టించి తింటామన్నమాట. అది ఇంకొక టేస్ట్ వస్తుంది. అలాగే మొత్తం పండిపోయి ఎల్లోగా వచ్చేసింది అనుకోండి, అది తీయగా బాగుంటుందన్నమాట. సో దాన్ని అలాగే తినేస్తాము. ఇప్పుడైతే స్టార్ ఫ్రూట్ ఉప్పు పట్టించి తింటుంటే చాలా బాగుంది, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. సో చాలా బాగుంది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ఈ డ్రాగన్ ఫ్రూట్ లోపల ఎలా ఉంటుందో మీకు ఇదివరకు కూడా చూపించలేదు ఎప్పుడు. సో లోపల పింక్ కలర్ అండి,
పింక్ కలర్లో చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. పండు అయితే మనము ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎక్కువగా ఇచ్చాము అనుకోండి, తీయగా చాలా బాగుంటుంది. అసలు నోట్లో ఇలా వెయ్యంగానే కరిగిపోతుంది అనమాట. అంత స్వీట్గా టేస్ట్గా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, నీలం రంగులో కాకుండా మొత్తం పింక్ కలర్లో ఫ్రూట్స్ చెట్టు నా దగ్గర ఉన్నది, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. సో ఈరోజు తోటలో పళ్ళు, కూరగాయలు, అలాగే పువ్వులు చూసి మా అమ్మాయి అంతటా మా అమ్మాయి వచ్చి నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తాను అని అడగడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చూశారు కదా ఎన్ని పువ్వులు, ఎన్ని పళ్ళు, స్టార్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసాము. ఇంకా కొన్ని కూరగాయలు, కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసాము. చాలా సంతోషం అనిపించింది ఈరోజు మా అమ్మాయి హార్వెస్ట్ చేయడము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.